ఇప్పుడు అల్లరి అనగానే ఏం అల్లరి జరుగుతుందండి? ఏ సంఘంలో అల్లరి జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు అల్లరి అంటే ఏమనిపించింది మనకి? ఇప్పుడు సమాధానం కాని ప్రతిదీ అల్లరే. సమాధానంగా ఉండాలి. అక్కడికి వెళ్తే మైండ్ ప్రశాంతంగా ఉండాలి తప్ప హార్ట్ బీట్ పెరగకూడదు. రిలాక్స్గా ప్రశాంతంగా, కన్నీరు వచ్చినా, ఏడుపు వచ్చినా, పశ్చాత్తాపం వచ్చినా, మారు మనస్సు వచ్చినా దైవ చిత్తానుసారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీకు దుఃఖం వస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అన్నాడు దేవుని వాక్యంలో. ఆరాధన గురించి ఎవరికి తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్ క్వశ్చన్. ఆరాధన గురించి సమరయ స్త్రీకి తెలుసా? దావీదుకు తెలుసా? ధర్మశాస్త్రం రచించిన మోషేకు తెలుసా? యేసు ప్రభువుకు తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరు చెప్పింది ఆరాధన? ఎవరు చేసింది ఆరాధన? అది అంటే దావీదుకి ఆరాధన గురించి తెలుసా? పూర్తిగా అసంపూర్ణం తెలీదు. మోషేకి తెలుసా? అసంపూర్ణం, అది పరిపూర్ణమైనది కాదు. భక్తులందరికీ తెలుసా? పాత నిబంధన భక్తులకి తెలీదు, అసంపూర్ణం. మరి సంపూర్ణమైన ఆరాధన గురించి ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి భూమి మీదకి వచ్చి అంటాడైనా, మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదని అంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. లోకం పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను. లోకం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఆ సంగతులన్నీ ఎలా ఉన్నాయి? మరుగుగా ఉన్నాయి. అలా మరుగైన సంగతులు నేను మీకు తెలియజెప్పేదను అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మరుగైన సంగతులు చెబుతున్నారు. ఏమి మరుగయ్యాయి? ఆరాధన విధానం ఇదమ్మా. మీరు అంటుకుంటున్నది కాదమ్మా ఆరాధన అంటే. దావీదేసిన డ్యాన్స్ పిచ్చి డ్యాన్స్ కాదు, స్ట్రక్చర్ తో కూడిన డ్యాన్స్, నాట్యము. పిచ్చి గంతుల్ని ఎవడు నాట్యమని అనడో. అయితే చెప్తున్నాను వినండి. దావీదు, మిరియాము వీళ్ళందరూ అంతరించిపోయిన తర్వాత ఆ స్ట్రక్చర్ మర్చిపోయి మేము కూడా డాన్స్ చేస్తున్నాం అనుకుంటే ఆ టైంలో వచ్చాడండి ఒక ప్రవక్త. వచ్చాడు. ప్రవక్త మాట్లాడుతూ అంటాడు, స్వరమండలము పెట్టుకున్నారంట, ఇన్స్ట్రుమెంట్ ఉంది, సౌండ్ చేస్తూ పిచ్చి పాటలు మొదలెట్టి ఎవరిలాగా వాయిద్యాలు పెట్టుకున్నారంట. మళ్ళీ ఆ పిచ్చి పాటలకి దావీదు లాగా. ఈ వచనాన్ని ఎంతమంది అపార్థం చేసుకున్నారంటే దావీదు పిచ్చి పాటలు పాడాడని చెప్తారు. ఈ వచనం చూపించి కొంతమంది బుద్ధిహీనులారా, దావీదు పిచ్చి పాటలు పాడితే కీర్తనల గ్రంథమే ఉండదురా నాయన. ఈ వచనంలో భావం ఏంటి? ఆమోసు ప్రవక్తగా పరిచర్య చేస్తున్న కాలానికి దావీదు గారి నాలెడ్జ్ కనుమరుగైపోతూ ఎవరితో అయితే మిక్స్డ్ పీపుల్ తో కలిసిపోయారో వాళ్ళ దగ్గర నుంచి పనికిమాలిన జ్ఞానాన్ని తెచ్చుకుని అసలైన నాట్యాన్ని వదిలేసి ఏం మొదలు పెట్టారంట? పిచ్చి పాటలు పాడుతూ ఆ పిచ్చి పాటలకు ఎవరిలాగా వాయిద్యాలు కల్పించారట? దావీదు వలే వాయించి వాద్యములను కల్పించుకుందరు అన్నాడు. అక్కడ మీకు అంత సినిమా లేదమ్మా. ఆ ఇన్స్ట్రుమెంట్ వాడి దావీదు అద్భుతమైన కీర్తనలు పాడాడు ప్రధాన గాయకులతో. మీరు అదే వాయిద్యాలు వాడుతూ ఏం పాడుతున్నారు అన్నాడు ఇక్కడ ఆమోసు? పిచ్చి పాటలు పాడుతున్నారు. పాట మారింది అన్నాడు. వాయిద్యం ఉంది నీ దగ్గర, కానీ ఏం మారింది? పాట మారింది, బీటు మారింది, పద్ధతి మారింది, విధానం మారింది. అసలు ఎంత పర్ఫెక్షనిస్టో తెలుసా దావీదు? ఒక